హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. మనం తినే బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసా? మైదా పిండితో ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అంటే అసలు ఏమీ ఉండవు. మరి హెల్త్ బాగాలేనప్పుడు తినే బ్రెడ్ కూడా హెల్దీ కాకపోతే ఎలా? ఏముందండి, బ్రెడ్ని మనమే ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. గోధుమ పిండితో హెల్దీగా బ్రెడ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూద్దాం. ఈస్ట్ని యాక్టివేట్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్ గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఈస్ట్ కూడా వేసుకుని నెమ్మదిగా కలుపుకుని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పాలు మరీ వేడిగా ఉన్నా మరీ చల్లగా ఉన్నా కూడా ఈస్ట్ యాక్టివేట్ అవ్వదు. సో పాలు వామ్గా ఉండేలా చూసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఒక పెద్ద బౌల్లో 3 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను, మీరు నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న పాలని కూడా ఇందులో వేసుకోవాలి. చూసారా, ఈస్ట్ యాక్టివేట్ అయ్యి ఎలా పొంగిందో? దీన్ని కూడా పిండిలో వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 కప్ వాటర్ పోసుకుని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని మరీ ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక క్లాత్తో క్లోజ్ చేసి 2 to 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత ఈస్ట్ వల్ల పిండి ఇలా పొంగి డబుల్ సైజులోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ కాసేపు కలుపుకుని సిలిండ్రికల్ షేప్లోకి రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక దీన్ని టిన్లోకి షిఫ్ట్ చేసి టిన్ని క్లాత్తో కానీ ఇలా కవర్తో కానీ ర్యాప్ చేసుకుని ఇంకో 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత బ్రెడ్ పొంగి ఇలా టిన్ ఫిల్ అవుతుంది. ఇప్పుడు బ్రెడ్ పైన కొంచెం పాలని బ్రష్ చేసుకోవాలి. ఇలా చేస్తే బేక్ అయ్యాక పైన లేయర్ కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీ సెల్సియస్లో 30 మినిట్స్ బేక్ చేసుకుందాం. బేక్ చేసుకున్నాక బ్రెడ్ వేడిగా ఉన్నప్పుడే చిన్న బటర్ క్యూబ్ని ఇలా పైన రబ్ చేసుకోవాలి. ఇలా చేస్తే బ్రెడ్ కొంచెం షైనీగా అవుతుంది. బ్రెడ్ కంప్లీట్గా చల్లారిపోయాక నెమ్మదిగా పీసెస్ కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన హెల్దీ బ్రెడ్ రెడీ. దీన్ని స్టవ్ మీద కూడా సింపుల్గా బేక్ చేసుకోవచ్చండి. స్టవ్ మీద వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్రెడ్ని పెట్టుకున్న టిన్ని అందులో సైడ్స్కి అంటకుండా పెట్టేసి మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, గోధుమ పిండితో చేసినా కూడా మన బ్రెడ్ ఎంత స్పాంజీగా వచ్చిందో. ఈసారి బ్రెడ్ని బయట కొనే బదులు
ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.